హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారు కదా? మీ సుశ్రువాణిలు బాగుందండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కొన్ని పాత పద్ధతులు, మన పెద్దల కాలంలో తినే కొన్ని ఆహారాలు మనకి ఇప్పటికీ ఎప్పటికీ మంచివే, ఆరోగ్యకరమైనవే అనడంలో సందేహమే అక్కర్లేదు. మనం మర్చిపోయినా పోతున్న కొన్ని అలవాట్లు, ఆహారాలు సోషల్ మీడియా, ఇళ్లల్లో అప్పటి పెద్దల పుణ్యమా అంటూ బయటకు వచ్చి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలుస్తూ కనిపిస్తూ వాటి ఉపయోగాలు తెలుసుకుని తగిన రుచులతో తయారు చేసుకుని తింటున్నాము. మా ఇంట్లో మా అమ్మగారి వల్ల మేము గుమ్మడికాయ, తేగలు, బీరకాయ, సొరకాయ తొక్కల పచ్చళ్ళు, కొబ్బరి చారు లాంటి అన్నీ మేము తెలుసుకుని మీతో పంచుకున్నాం. అలాగే శరీరానికి సహజంగా శక్తినిచ్చే, ఒకప్పుడు ఎక్కువగా తినే కందదుంప, పెండ్లం దుంప, చామగడ్డ మరుగైపోయి వాటి ప్లేసుల్లో క్యారెట్లు, బీట్రూట్లు అలాంటివి వచ్చి చేరాయి. వీటి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయనుకోండి. కానీ మన దేశవాళీ ఆహారం కూడా అప్పుడప్పుడు తినడం, పిల్లలకి పెట్టడం, వాటి గురించి వారికి చెప్పడం మంచిదే కదా. అలాగనే అమ్మ కంద గురించి కొన్ని ప్రయోజనాలు చెప్పి ఒక రెసిపీ తయారు చేసి చూపించమన్నారు. విజయవాడ నుండి అక్క వచ్చారుగా, ఇక వెరైటీలు కొదవే ఉండదు కదా. అందుకే ముందు కొన్ని కంద ముచ్చట్లు, ఆపై ఒక టేస్టీ రెసిపీ, సరేనా? కందదుంప శారీరకంగా బాగా వీక్గా ఉన్నవాళ్ళు కందని ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక శక్తి వస్తుంది. కందలో ఉండే అధిక పోషకాలు గుండె సమస్యలు దూరంగా ఉంచుతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. కంద శరీరానికి చలవ చేసే ఆహారం కాబట్టి ఈ కాలంలో కందని ఎలా కావాలంటే అలా చేసుకుని తినవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ అనేదే ఉండదు. అధిక బరువు తగ్గాలనుకునేవారు వారంలో ఒక్కసారైనా కందతో చేసిన ఆహారం తినడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. కంద తినడం వల్ల మహిళలకి స్పెషల్ బెనిఫిట్ ఏమిటంటే ఇది ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచుతుంది, కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. అందుచేత మహిళలు, అమ్మాయిలు కందను తరచూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కందలో అరుదైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బీటా కెరటిన్, B6, C విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల జుట్టుకి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముసలితనం రాకూడదని మీరు అనుకుంటున్నారా? అయితే తరచూ కంద తినాల్సిందే. కంద ముఖంపై ఉన్న ముడతని పోగొడుతుంది. దీనిలో ఉన్న విటమిన్ C యాంటీ ఏజింగ్లా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంద తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మన శరీరంలో ఉండే టాక్సిన్స్ బయటికి పంపే వరకు కంద అస్సలు ఊరుకోదు. పొట్టని, పేగుల్ని క్లీన్ చేసేస్తుంది. కందలో మతిమరుపుని తగ్గించి జ్ఞాపశక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. మెదడు నరాల పనితీరు చురుగ్గా ఉండేలా చేస్తాయి. అడ్డమైన వైరస్లు మనపై దాడి చేయకుండా ఉండాలన్నా, మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా కంద తినడం అలవాటు చేసుకుంటే మనల్ని యాంటీబాడీస్లా చేస్తుంది. కంద కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కందలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే వీలైనప్పుడల్లా ఏదో ఒకటి తయారు చేసుకుని తినకుండా వదిలేసుకుంటామా? అస్సలు వదలొద్దు. అందుకని అక్క చేసిన కంద పచ్చడి చూసేయండి. కంద పచ్చడి చేసుకోవడం కోసం ఇదిగో కంద, ఇది ఒక 1/4 kg తీసుకున్నాం. కంద పచ్చడిలో వేయడం కోసం ఉప్పు, కారం, నూనె, పసుపు, చింతపండు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అంతే. ఇప్పుడు వీటితో కంద పచ్చడి చేసుకుందాం. ఇదిగో కందని ఇలా పీసులా చేసుకోవాలి. కోరుకుని బాగా కడిగేసి కోరాలి. కొబ్బరి కోరినట్టు కోరితే ఇలా అవుతుంది. ఈ కలర్ మారిపోతుంది కదా, మారిపోతుంటే అది మారకుండా ఉండడం కోసం ఇలా సాల్ట్ చల్లుకోవాలన్నమాట దాని మీద. కందని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. ఇదిగో పసుపు, ముందు పసుపు వేసుకున్నాం కదా. మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడిలా చేసుకున్నాం అన్నమాట. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుని నూనెలో ఉడికించుకున్నాం అన్నమాట. అది మీకు పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. బాగా అన్నీ పట్టేలాగా ముక్కకి అన్నీ కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం అన్నీ కలిసిపోయేలా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే ఈ విధంగా తయారైంది. అన్నీ కలిపేసుకున్న పచ్చడిని తాలింపు చేసుకోవాలి కదా.
దానికోసం నూనె, కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వీటితో కూడా తాలింపు వేసుకుందాం. బాండీ పెట్టి కొంచెం వేడెక్కాక తాలింపు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, కరివేపాకు వేయాలి. చివరిగా వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కలిపి పెట్టుకున్న పచ్చడిని వేసేసుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఇది బాగా నూనె మొత్తం అందులో పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. అది మనకి బుడగలు రావడం అని తగ్గిపోతే అందులో వాటర్ పోయినట్టు లెక్క. ఇదిగో వేడి వేడి కంద పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, చాలా బలం కూడా. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తిన్నారంటే సూపర్. చూసారు కదా, మతిమరుపుని తగ్గించే కంద కబుర్లు, రుచిగా ఉండే కంద పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసి తినాలనిపించేంత టేస్టీగా ఉందండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.